మొన్న మేడారంలో జరిగిన జాతరలో కూడా అసలు డ్రైవర్ అయితే ఏకంగా మనం చేసిన కామెంట్స్ కూడా చూస్తున్నాం. మీరు చూసారా? ఇప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడైనా కానీ మనం చూసామండి ఇన్ని సంవత్సరాలలో. డౌన్ డౌన్ అక్కడికే వస్తున్నా, డౌన్ 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 అనుకుంటా. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఎగిరిపడతారు అంటే అట్లాంటి వీడియోలు చూపించాలి. ఇంక ప్రజలు ఎవరు కాదు కదా, ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు సీఎం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ 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 అనుకుంటా సమ్మక్క సారక్క సాక్షిగా నువ్వు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి నువ్వెవరినో పొగుడుతావు. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి ఆ సీతమ్మేమో ఇంకొక అమ్మ, ఇసుకమ్మ ఇంకోటి అవి చూపిస్తుంటేనే శంకర్ తమ్ముడి మీద మీరు కూడా వచ్చారు. అప్పుడు మేము శంకర్ తమ్ముడికి మేము మద్దతు తెలిపాము. ఈ అంటే మాట్లాడే గొంతుకలే తొక్కేసేయాలి. నేను ప్రశ్నించే గొంతుక అని వచ్చేసేసి మాట్లాడే గొంతులనే తొక్కేసేయాలని చూస్తున్న ఈ గవర్నమెంట్, మాట్లాడుతున్న వాళ్ళని యూట్యూబ్ వాళ్ళని బ్రోకరిజం చేసుకోండి అని బ్రోకర్ కాబట్టి ఆ బ్రోకర్ మాటలే వస్తాయి. రైట్. అయితే మీరు నాకు తెలిసి ఒక 4-5 డేస్ అవుతుంది. ఈ 4-5 డేస్లో అంటే మీ వీడియో ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా రీచ్ వచ్చింది. థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకున్నారా? అంత చూడలేదు. సో వచ్చిన కామెంట్స్లో నేను ఒక్క కామెంట్ తీసుకున్నాను. షీ సెటిలర్, ఆమె ఆంధ్ర, ఆమె తెలంగాణలో వచ్చి సెటిల్ అయింది, తనను అసలు నమ్మకండి, తన మాటలు అసలు పట్టించుకోవద్దని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది సమ్ మంత్స్. ఆ కామెంటేనండి నేను మేడం దగ్గర మళ్ళీ వ్యక్తపరుస్తున్నాను. సో మీరు మళ్ళీ వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు ఆ కామెంట్కి మీరు ఏం చెప్తారు సమాధానం? తను సెటిలర్, తన మాటలు మీరు నమ్మకండి, తల్లిదండ్రులు సెటిలర్స్. కానీ నేను తెలంగాణ ఉద్యమం కాడి నుంచి లాస్ట్ 14 years కాడి నుంచి నేను అదే చెప్తున్నా, పార్టీలో లీడర్స్ మారుతారు, పార్టీలో నాయకులు మారుతారు, పార్టీ కార్యకర్త మారరు. నేను బై హార్డ్ కోర్ నేను తెలంగాణ వాదిని, తెలంగాణలో పుట్టాను అన్నది నేను చెప్పలేను. కానీ అంటే మీ స్లాంగ్ అనేది అయితే మారలేదు కదా. అంటే నేను అదే అంటున్నానండి, ఒక వ్యక్తిని మనము ఎందుకు ఒక లీడర్గాను నాయకుడిగాను మన మనసులో గుర్తింపు తెచ్చుకుంటాము అని అంటే, నేను కేసీఆర్ గారిని నేను స్టూడెంట్ ఉన్న కానీ చూస్తున్నాను. ఆయన రవాణా శాఖ మంత్రి. ఎందుకు మీకు అంత ఇష్టం కేసీఆర్ గారు అంటే అసలు? ఎందుకంటే తెలంగాణలో నేను గత 35 సంవత్సరాల నుంచి నేను 30 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నాను. ఆ పరిస్థితులన్నీ కళ్ళారు చూసిందాన్ని. కుత్బుల్లాపూర్ అంటే ఎంత స్లమ్ ఏరియాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వస్తే కుత్బుల్లాపూర్కి జస్ట్ సపోజ్, ఎందుకంటే నా కాలేజీలో నా ఫ్రెండ్స్ వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎమ్మటే స్నానం చేసేవాళ్ళు వాళ్ళు. ఇది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్న కెమికల్స్ కానీ అక్కడ ఉన్న రోడ్లు కానీ ఆ దుమ్ము కానీ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మటే అన్ని పనులు పక్కన పెట్టి స్నానం చేస్తాం మేము, మీ ఏరియాకి రావాలి అని అంటే అన్న పరిస్థితుల్లో ఉండే కుత్బుల్లాపూర్ ఒకప్పుడు. ఇప్పుడు ఒక్కసారి కుత్బుల్లాపూర్ రండి, ఎంత అర్థంలాగా ఉంటుందా. వాటర్ కోసం మేము ఎగ్జామ్స్ ఉన్నా కానీ రాత్రి 2ంటికి 3ంటికి కూడా సైకిల్ మీద ముందు 2 క్యాన్లు వెనక 2 క్యాన్లు పెట్టుకొని మేము వాటర్ తీసుకొచ్చుకునేవాళ్ళం. ఎక్కడ రోడ్ సైడు గుంటలాగా చేసి ఆ మిలిటరీ వాళ్ళతో కొట్లాడుకొని దాంట్లో నుంచి డబ్బాలో పోసుకొని ఆ వాటర్ని సైకిల్కి ముందు 2 క్యాన్లు వెనక 2 క్యాన్లు పెట్టుకొని తీసుకొచ్చుకొని వాటర్ వాడుకునే వాళ్ళం మేము. ఆ బాధలన్నీ పడున్నాం మేము ఎట్లా మర్చిపోతాం అవన్నీ పంచభూతాలని చాలా స్వచ్ఛంగా చేసి ప్రజలకు అందించిన నాయకుడిని మేము ఎట్లా మర్చిపోతాం? అది తెలంగాణ కోసం ఎంత కొట్లాడుతున్నాడు, ఎంత ఆరాటపడుతున్నాడు, తన జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేశాడు. జస్ట్ సపోజ్ మీరే ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళా మీరు మీ రాష్ట్రం కోసము దాన్ని రిజైన్ చేసేసి మళ్ళీ ఆ జీవితానికి వెళ్ళాలంటే మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేం కదా. కేసీఆర్ వెళ్ళారు కదా. అంతకన్నా ఇంకా ఏం కావాలి ఆయన్ని అభిమానించడానికి? ఆయన్ని నేను దగ్గర, నా చిన్న వయసే కావచ్చు అప్పటికి, దగ్గర ఉండి మా పక్కన ఉన్న ఎమ్మెల్సీ రాజుగారు, షంబీపూర్ రాజుగారు అండి, షంబీపూర్ రాజుగారు, ఆయన దగ్గర ఉండి చూసిన వాళ్ళం మేము. అసలుకి ఎట్లా అనంటే ఈరోజు తీసుకెళ్ళిపోయారంట, పోలీసులు తీసుకెళ్ళిపోయారంట. వస్తాడో రాడో కూడా తెలియదు మనిషి. వాస్తవంగా షంబీపూర్ రాజుగారికి ఇవన్నీ ఆయనకు తెలుసో లేదో మాకు తెలియదు, కానీ మేము దగ్గర నుంచి చూసాం. టెంట్లు వేసుకొని నీళ్ళు ఉంటాయో నీళ్ళు ఉండవు, ఎర్రటి ఎండ, ఎక్కడ చూసినా టెంట్లు వేసుకొని కూర్చునేవాళ్ళు. ఈ పోలీసులు వచ్చి కొట్టేస్తుంటే నిరాహార దీక్షలు కంటిన్యూషన్. ఇప్పుడు అదే ప్లేస్లో తిరుగుతా, కాలేజీకి వెళ్తా వస్తా, ఏదో పని మీద వెళ్తా వస్తా ఉన్నప్పుడు యూత్ ఎలా ఉంటుంది ఆ టైంలో?
అసలు ఎందుకు జరుగుతుంది, దేనికి జరుగుతుంది, దేనికోసమో అని తెలుసుకుని ఉంటుంది కదా. అవును. అప్పుడు మేము స్టార్ట్ చేసాం ఏంటి అసలుకి. అప్పటి నుంచి మొదలైన ఆయన మీద ఉన్న ఇష్టం కానీ, ఆయన అంటే మాకు ఏర్పడిన నమ్మకం కానీ అదే కంటిన్యూ చేసుకుంటా ఇంకా పెంచుకుంటా వచ్చారు కానీ ఇలాగ తుంచుకుంటా రాలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ఓటేసి గెలిపించిన వాళ్ళు ఇట్లా తలలు పట్టుకుంటే అబ్బా ఏంటి ఇది అనుకున్న పరిస్థితికి నువ్వు 2 నెలలకే తీసుకొచ్చేసావే. అదే పరిస్థితుల్లో కేసీఆర్ ఉండుంటే అసలు కేసీఆర్ని ఊహించుకోగలుగుతామా? తన మాట కోసము నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా ప్రజలు ఆయన చేసిన కష్టం కానీ, ఆయన పడిన ఆత్ర కానీ, ఆయన ఇప్పుడు కొన్ని లక్షల జీతం ఉన్న తన బిడ్డల్ని కూడా తీసుకొచ్చి ఈ రొంపిలో వాస్తవంగా నిజంగా వాళ్ళు ఉన్న పొజిషన్, వాళ్ళు చదువుకున్న చదువు కానీ ఏది కానీ ఇప్పుడు ఇన్ని మాటలు పడతా, అన్ని అవమానాలు పడతా ఎందుకు భరిస్తున్నారు వాళ్ళు? కేవలం తెలంగాణ కోసం. ఇప్పుడు కూడా ఇన్ని మాటలు ఈ చేతగాని యదవ సన్నాసులు మాట్లాడుతున్న మాటల్ని భరించడానికి కూడా కారణం తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వాలని. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఎలక్షన్లు వస్తాయి పోతాయండి, నాయకులు గెలుస్తారు ఓడతారు, ఇది కామను. కానీ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేస్తాము, లేకపోతే ఇంకోటి తీసేస్తాము, నువ్వు అక్కడ తెలంగాణ కాకతీయ తోరణాలు తీసేసినంత మాత్రాన తెలంగాణ చెరిగిపోతాయండి. రేవంత్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు, ఆయన పెట్టిన వీడియోలు తీసేస్తేనో లేకపోతే ఆయన ఫోటో తీసేస్తేనో జనాలకు ఎక్కడ పాతిపోయింది. నేను అదే అంటున్నాను, మా నాయకులు కానీ మా లీడర్స్ కానీ ఎక్కడైనా పార్టీలు మారొచ్చు, పార్టీలు వస్తూ ఉంటాయి, అది కావును. కానీ కార్యకర్త అనేవాడు నిలకడగా ఉంటాడు, 100% ప్రాణం పెడతాడు. రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, రే నీ అయ్యా కార్యకర్తలు చూసుకుంటారు అని చెప్పేసి. ఏంటది? అదే బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకొని ఉంటే అసలు నువ్వు ఆ సభలోనే ఉండకపోతుండేవి నిజం చెప్పాలంటే. అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్తుంటే ఏదో 10 మందిని తోలేసేసి, అది స్ట్రాటజీ ఏంటంటే కాలేజీ పిల్లలను వాడుతున్నారు ఎక్కువ. వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? తెలంగాణ ప్రజలుగా తల్లిదండ్రులు మీరు చాలా అవగాహనతో ఆలోచన చెయ్యండి. కాలేజీలో ఉంటున్న మీ బిడ్డల మీద అవి ఒక కేసు ఏర్పడితే వాళ్ళ జీవితమే ఇప్పుడు యువరక్తం ఏం తెలియదండి.